మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఈ జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎలాంటి శుభార్తలు ఉన్నాయి వీళ్ళకి? ముఖ్యంగా చెప్పాలంటే కనుక కన్యా రాశి వాళ్ళకి ఎట్లుందంటే కనుక నక్కతొక్క తొక్కినట్టే ఉంది. ఈ నక్కతొక్క తొక్కారా, లేకపోతేనో మనము వెళ్తున్నప్పుడు గద్ద మన పైనుంచి వెళ్ళిందా, ఈగల్ మన పైనుంచి వెళ్ళిందా తెలియదు. కానీ వీళ్ళకి అదృష్టం ఎట్లా ఉందంటే అసలు పట్టిందల్లా బంగారమే అని చెప్పడానికి లేదు, పట్టుకుందే బంగారంలా ఉంది. పట్టిందల్లా బంగారమే కాదు, పట్టుకుందే బంగారంలా ఉండిద్ది అనమాట. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి బాగా ఎండలు కాలుస్తూ ఉంటాయి కదా. ఇప్పుడైతే ఋతువులకి సంబంధించినట్టుగా కనిపించట్లేదు. కానీ ఈ మధ్యకాలంలో మామూలుగా అయితే కనుక ఎండాకాలంలో ఎండలే కాస్తాయి, వర్షాకాలంలో వర్షాలే పడతాయి, చలికాలంలో చలే వేస్తుంది. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే కనుక సంబంధం లేకుండా ఉంది. ఏ ఋతువుల్లో ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు రోహిణీ కాతు వస్తుంది, రోహిణీ కాతులో ఖచ్చితంగా ఎండే కాస్తుంది, కానీ రోహిణీ కాతులో వర్షం కూడా పడుతుంది ఈ మధ్యన. కాబట్టి ఎండాకాలంలో కాసేటువంటి ఎండ ఎలా ఉంటుందో, బాగా 48 degrees నుంచి 50 degrees ఎండగా వస్తూ ఉంటే 10 రోజుల పాటు, మధ్యలో ఒకసారి 7వ రోజు 8వ రోజు వర్షం పడితే ఎలా ఉంటుందంటే ప్రాణం చల్లబడిపోద్ది అనమాట. అసలు జీవితంలో ఇంతకన్నా అనుభవించేది ఏముందని అనిపిస్తుంది. అలానే ఈ కన్యారాశి వాళ్ళకి ఎప్పుడో ఒకసారి దరిద్రం బట్టిది అదృష్టం. అది ఎట్లా ఉండేదంటే కనుక వీరికి ఉండేటువంటి కష్టానికి కానీ, మాట తప్పని విధానానికి కానీ, మంచితనానికి కానీ, సహాయం చేసే గుణానికి కానీ, వ్యక్తిత్వానికి కానీ, వీరికి జాలి గుణానికి కానీ వీరు కొబ్బరి బొండ లాంటి వారు అనమాట. కొబ్బరి బొండ ఏం చేస్తా ఎంత ఎండలో కూడా మనిషికి జ్వరం వచ్చిందంటే కొబ్బరి బొండ అడుగుతారు. అలానే కొబ్బరి బొండ ఏం చేస్తుందయా అంటే మనిషి జీవన శైలిని, ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది. నరాల్లో ఉన్నటువంటి హీటును కూడా, నర్మ మండలంలో ఉన్నటువంటి హీటును కూడా తీసేస్తుంది, బ్లడ్లో ఉన్నటువంటి హీటుని తీసేస్తూ ఉంటుంది. అలాంటి కొబ్బరి బొండ ఎంత మంచిదో ఒక్క మాట చెప్పాలంటే కన్యారాశి వారు అంటే కొబ్బరి బొండ లాంటి వారు. బొండ అంటే పైన ఉండేది, దాని లోపల నీరు లాంటి వారు. ఆ కొబ్బరి బొండ నీళ్ళు ఎంత శ్రేష్టతో కన్యారాశి వారి యొక్క మనసు కానీ, మైండ్ కానీ, వ్యక్తిత్వం కానీ, బుద్ధి కానీ, గుణం కానీ, సహనం కానీ, ఓపిక కానీ, సహాయం చేసే వ్యక్తిత్వం, ఇవన్నీ కూడా అంతే గొప్పవి. అందరికీ అమృతం తెలియదు. ఆ అమృతం ఏంటంటే కన్యారాశి వాళ్ళతో సహాయం చేయటం, కన్యారాశి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, అది అమృతంతో సమానం. ఎవరిని నమ్మొచ్చాయా భూమి మీద అంటే కన్యారాశి వాళ్ళని నమ్మొచ్చు అంటారు. ఎవరితో అయినా మాట్లాడొచ్చాయంటే కన్యారాశులతో మాట్లాడవచ్చు. ఎవరితోనైనా సహాయం తీసుకొచ్చా అంటే మళ్ళీ ఎదురు సహాయం అడగనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే కన్యారాశి వారు. ఎడం చేతి నుంచి ఇచ్చేది కుడి చేతికి కూడా తెలియకూడదు అంటారు. అలాంటి వ్యక్తిత్వం ఎవరుకుంది అంటే కన్యారాశి వారు. కన్యారాశి వారి వల్లనే భూమి ఇట్లా ఉన్నది అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ద్వాదశ రాశుల వారు ఉంటారు, అందరూ మంచివారే, కానీ మంచివారే అంటాం చూసారా, అక్కడే ఉంటుంది. కానీ కన్యారాశి వారు మంచివారే కాదు, మంచివారు. వారంత గొప్పవారు ఎవరు ఉండరు. ఇక అంత కన్యారాశి వారికి మోసపోతారు, ఇబ్బంది పడతారు, భంగపడతారు, నష్టపోతారు, పార్ట్నర్షిప్ వ్యాపారం పెట్టి నష్టపోతారు. భార్య నుంచి, భర్త నుంచి, పిల్లల నుంచి, పెద్దల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మోసపోతున్నట్టు. వీరి దగ్గర తింటుంటారు, వీరు చెప్పించేస్తూ ఉంటారు, వీళ్ళని అంటుంటారు, వీళ్ళతో సహాయం చేయించుకుంటారు, వీళ్ళని పక్క దోసేస్తారు, ఊబిలో నెట్టేస్తారు, మళ్ళీ పైకి వచ్చి తేల్తారని చెప్పి ఊబిలో నెట్టేస్తారు. చివరికి ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, ఆ వ్యాపారవేత్తలు కానీ కన్యారాశి వారి యొక్క హస్తరేఖలు లేకుండా, కన్యారాశి వారి చేయి లేకుండా ఏమీ చేయరు. వారి సహాయదారులుగా కానీ, సలహాదారులుగా కానీ, వాళ్ళకి పిఏగా కానీ, అకౌంటెంట్గా కానీ, పర్సనల్ సెక్రటరీగా కానీ ఏదైనా సరే కన్యారాశి వారి యొక్క సొంతమే అవుతుంది. ఏది కూడా ఊహించకుండా, ఏది కూడా స్వార్థం లేకుండా, అంటే నిస్వార్థంతో పనిచేసేవారు అంటే కన్యారాశి వారే. అలాంటి కన్యారాశి వారికి ఈ 6 మాసాలు, ఏది 2026 సంవత్సరం జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ 6-7 మాసాలు కూడా కన్యారాశి వారికి ఖచ్చితంగా పట్టుకుందే బంగారం అవుతుంది. వారికి ఎన్నడూ లేనటువంటి ధనము, ధాన్యము, ఆరోగ్యము, సంపద, గుణము, పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అనేకమైనవి వారికి ఏది కావాలంటే అది వారి కాళ్ళ దగ్గరికి కాదు అనకూడదు, వారి వద్దకే వస్తుంది. ఎందుకంటే గొప్ప విషయాలన్నీ పాదాల వద్దకు ఎందుకు రావాలి? వారి గొప్ప గొప్ప పనులన్నీ కూడా, ఏదైతే పెండింగ్లు పడ్డ వర్క్లు కూడా, దారిద్ర్యం చుట్టుముట్టినా, వారితో పాటు చెడు క్రియలు ఎవరైనా చేపించినా కూడా అవన్నీ కూడా కొంతమేర ఉపశమనం అవుతాయి. ఇంకా కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, పితృదోషాలు, అలానే కలత్ర దోషాలు ఏమైనా ఉన్నా కూడా కొంతమేర ఉపశమనం పొందేటువంటి అవకాశం, అదృష్టం అయితే మాత్రం ఈ 6 మాసాలు ఉన్నది. 13 సంవత్సరాలకి ఒక్కసారి, 16 సంవత్సరాలకు ఒకసారి, 29 సంవత్సరాలకు ఒకసారి
వచ్చేటువంటి కన్యా రాశి వారికి అదృష్టం ఏదైతే ఉందో అది ఈ 6 మాసాలు చవి చూడబోతున్నారు. వీరు ఇంట్లో కూర్చొని 4 తాళాలు, తాటికాయ అంత తాళాలు తలుపుకి 4 తాళాలు వేసి ఇంట్లో కూర్చుకున్నా కూడా ప్రపంచం మొత్తంలో ఎక్కడున్నా కూడా వెతుక్కుంటూ వచ్చింది అదృష్టం మనకి. కాబట్టి ఈ అదృష్టాన్ని మాత్రం ఖచ్చితంగా కన్యా రాశి వారు చవి చూడాల్సిందే, దాన్ని అంతు చూడాల్సిందే. అదృష్టం ఎలా ఉంటుందనేది ప్రపంచానికి చవి చెప్పాల్సిందే. ఇప్పుడు మాత్రం కన్యా రాశి వారు ఊరికి అలా కూర్చుంటే అవ్వదు, ఖచ్చితంగా పని చేయాలి. ప్రతిఫలం కూడా కన్యా రాశి వాళ్ళు అనుభవించాలి. ఎందుకంటే వీరికి వచ్చేటువంటి ప్రతిఫలం ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు. కానీ ఈసారి అలా కాదు, నిలబడాలి, నిలదొక్కోవాలి, చూపించాలి కూడా. అలా చూపిస్తేనే రేపటి రోజున పరువు ప్రఖ్యాతి ఉంటే 10 మంది పోషించుకోగలుగుతాం, 10 మందిని ఆరాధించుకోగలుగుతాం, 10 మందికి సహాయం చేయగలుగుతాం. ఎన్నో విపత్తులు వచ్చినా, ప్రపంచం మొత్తం మునిగిపోయినా కూడా కన్యా రాశి వారి యొక్క సలహా తీసుకుంటే ప్రపంచం మరలా తిరిగి పునరుద్ధి అవుతుంది. అలాంటి కన్యా రాశి వారి అదృష్టం ఏంటంటే కనుక ఎక్కడొస్తుంది అంటే గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరించడం. దీనితో కన్యా రాశి వారికి 11వ స్థానం అవడం, లాభస్థానంలో గురువు. లాభస్థానంలో గురువు రావడం అంటే మామూలు విషయం కాదండి. ఇది 19 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ 19 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి గురు సంచారం, దానితో పాటు 33 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి విషయం 16, 16 32, 38 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి గురువుతో పాటు శుక్రుడి సంచారం, ఇది మామూలు విషయం కాదు. ఇద్దరు కూడా కలయికతో, ఇద్దరు కూడా మనిషి జీవన శైలిని, జీవన మూలాల్ని, జీవన సకృతిని కూడా నెలకొల్పేటువంటి తత్వం వీరిద్దరిలోనే ఉంటుంది. శుక్రబలం కానీ గురుబలం కానీ లేకపోతే పెళ్లిళ్ళైనా పెటాకులు అవుతాయి. శుక్రబలం కానీ గురుబలం కానీ లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా కూడా హాస్పిటల్ పాలవుతుంది. శుక్రబలం కానీ గురుబలం కానీ లేకపోతే నీకు పేరు రాదు, ప్రఖ్యాతి రాదు, అసలు నువ్వు ఉన్నావని గుర్తించడు. అలాంటి ఇద్దరు కూడా కలయికతో 11వ స్థానంలో రావడం అనేది మామూలు విషయం కాదు. ఇది కన్యా రాశి వారు మన ప్రేక్షకులు కాదు, ప్రపంచంలో నలుమూలలో ఎక్కడున్నా సరే వారికి పట్టిందల్లా కాదు, పట్టుకుందల్లా బంగారమే అవుతుంది. మరిలా చెప్తున్నాను, వీరికి ఈ అదృష్టాన్ని మాత్రం సవి చూడాల్సిందే. భార్యాభర్తలకు పెళ్ళయి దూరం అయితే కూడా దగ్గర అవుతారు. కన్యా రాశి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వెతుక్కుంటూ భర్త దగ్గరికి వస్తారు, వెతుక్కుంటూ భార్య దగ్గరికి వెళ్తారు. వారి అదృష్టం అలా ఉంటుంది. ఎమ్మెల్యేలు కాదు, డైరెక్ట్ పిఎం కూడా అవ్వచ్చు. కన్యా రాశి వారు ఉంటే ప్రపంచంలో డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, అంతటి అదృష్టం వస్తుంది. ఈ అదృష్టం 6 మాసాలు ఉంటుంది. ఈ 6 మాసాలు డిసెంబర్ వరకు కూడా ఎవరు కూడా కన్యా రాశి వారు ఉన్నారా వారికి కాని పని అంటూ ఏది ఉండదండి. వారే ఒక దేవుడిలాగా అయిపోతారు, వారే ఒక గురువు అయిపోతారు. ఎందుకంటే వారు అనుకున్నదే వేదం, వారు చెప్పిందే ధర్మం, వారు నడిచిందే బాట. ఇదే రకంగా కన్యా రాశి వారు మొదలవుతున్నారు. వారి వలన ప్రపంచ స్థాయి రూపురేఖలు కూడా మార్చొచ్చు, చెప్పలేం. కానీ అదృష్టం వారికే ఉంది ఈ సంవత్సరం. అదృష్టం వారంత అదృష్టవంతులు మరొకరు లేరు. ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 తారీఖు వరకు ఒకటైతే, అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 31 వరకు ఒకటి. 2 రకాల అధ్యాయాలు వీరికి మొదలవుతున్నాయి. కాబట్టి ఈ 2 రకాల అధ్యాయాల్లో కన్యా రాశి వారికి ఎక్కడ ఉన్నా, అడుగంటినా, ఊపిలో ఉన్నా, ఎక్కడున్నా సరే పై స్థానంలోనే ఉండేదానికి అదృష్టము, అవకాశము ఖచ్చితంగా రాబోతున్నాయి. కాబట్టి ఈ అదృష్టాన్ని, అవకాశాన్ని ఖచ్చితంగా వీరు సన్ని చూసుకోవాల్సిందే. పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, పెళ్లి అయిన వారికి పిల్లలు పుడతారు, మంచి భార్య, మంచి భర్త కూడా లభ్యపడతారు. అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజ్ కూడా ఉంటుంది. వీళ్ళకి సంబంధాలు అప్పటికప్పుడు బంధుమిత్రుల నుంచో, దూరమైనటువంటి బంధుమిత్రులు వీరి అంతు చూడాలి, వీరిని నాశనం చేయాలి, వీరిని ఇక అసలు బతకనేయకూడదు, వీరి మీద చెడు క్రియలు రుద్దాలి, వీరి మీద దొంగతనాలు వేయాలి, ఇంకోటి ఎన్నో వేయాలి, వీరు మంచి వాళ్ళు కాదని ప్రపంచాన్ని తెలియజేయాలని వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రాలతో వీరిపైన ఇప్పుడంటే బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి లాంటి చేపించి, స్పిరిట్ లాంటి చేసి మందు పెట్టేసి అనేక రకాల శిక్షలు వేసేసి అనుభవించేటువంటి చేసినటువంటి కన్యారాశి వాళ్ళ మీద ఇన్ని నిందలు వేసినటువంటి వారందరూ కూడా మరలా కన్యారాశి దగ్గరికి వచ్చి వారికి చేసినటువంటి కర్మలు, పాపాలు వదిలించుకోవాలని చెప్పి కాలం ఎప్పుడేటువంటి అవకాశం ఈ కన్యారాశులకు వస్తుంది. అంటే అలాంటి గొప్ప అవకాశం వస్తుంది వీరికి, వీరు ఒక రాజులా వేయలేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి అలాంటి తప్పులు చేసిన వారు, కన్యారాశి వారి పైన తలెత్తి చూసిన వారు, కన్యారాశి చెడు తత్వంతో చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా కన్యారాశి వారి దగ్గరికి వచ్చేసి వారు అందరూ కూడా క్షమాభిక్ష పెట్టండి, క్షమాపణ అడిగేటువంటి పరిస్థితి ఈ 6 మాసాలు ఏర్పడుతూ ఉంది. దానితో పాటు అనుకున్నటువంటి కార్యాచరణ, గోల్స్, విదేశీయానం, చదువుకోవడం, అలానే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, వైట్ కలర్ జాబ్స్ కానివ్వండి, రాజకీయ రంగం, సినీ రంగం, ఇంకా ఏదైనా వ్యాపార సంస్థలు కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలన్నా
ప్రతి దాంట్లో, ప్రతి రంగంలో కన్యారాశి వారికి అదృష్టం ఏంటంటే కనుక ప్రతి రంగంలో ఒకరు ఉంటారు కన్యారాశి వారు. అలాంటి కన్యారాశి వారికి ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా ఆ రంగం పై స్థానానికి వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొదలు పెట్టాల్సిందే. తర్వాత ఒకటి ఉంది, కన్యారాశి వారికి ఇది బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. అదేమిటంటే కనుక కన్యారాశి వారికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. వ్యాపారాలు పెట్టొచ్చు, ఎవరికైనా సహాయం చేయొచ్చు, కానీ పార్ట్నర్షిప్ పనికిరాదు. సిగ్నేచర్ అనేది ఒకటే ఉండాలి, కన్యారాశి వాళ్ళదే ఉండాలి. వేరే వాళ్ళు సిగ్నేచర్ చేసి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేద్దామంటే అది కన్యారాశి వాళ్ళకి సెలవదు, సెట్ అవ్వదు. ఈ 6 మాసాలు అపర కోటీసులు అయ్యేటువంటి అవకాశం కూడా వీళ్ళకి కావచ్చు. అలా అని చెప్పి బెట్టింగ్ పెట్టడం, పేకాట్ లాంటి ఆడటం, లేకపోతే ఏదైనా తోలు బిజినెస్ లాంటివి చేయకూడదు. ఏదైనా అదృష్టం అనేది వీరికి ఉంది అంటే ఖచ్చితంగా వీరు చేసే ప్రయత్నాన్ని బట్టి వస్తుంటుంది. మరొకటి, వీరికి ఏదైనా పాత ఆస్తులు కానీ వీలునామాను కానీ ఎవరైనా అన్నములకు గొడవ పెడతామండి, వీరికి రావాల్సినటువంటి రాకపోయినా కోర్టు వ్యవహారాల్లో చుక్కెదురైనా కూడా ఈ 6 మాసాల ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరే నెగ్గునేలాగా, వీరే పై స్థానంలో వచ్చేలా కనిపిస్తున్నారు. దీంతో పాటు దేవుని అనుగ్రహం కూడా ఉందనుకోండి. ఈ గ్రహాల యొక్క స్థితిగతులే కాకుండా మరొక విషయం, దశలు అంతదశల్లో శుక్రుని దశ కానీ, బుధుని దశ కానీ, గురువు దశ కానీ, రవి దశ కానీ నడిచేవారు, చంద్రుడి దశ నడిచేవారికి ఇంకా అసలు పట్టింది బంగారం కాదు, నిలువెత్తు బంగారమే. మనిషి అంతా బంగారమే. వారు ఎంత హైట్ ఎంత వెయిట్గా ఉంటారో వారే బంగారంతో సమానం. వీరిని తీసుకెళ్లి కోటేశ్వరుని చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీరితో మోసపోయిన, అంటే కన్యారాశులు మోసపోయి ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చేసి మరలా తిరిగి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా వచ్చే ప్రతి ఫోను లిఫ్ట్ చేయండి, వచ్చేటువంటి ప్రతి కాలు లిఫ్ట్ చేయండి, వచ్చే ప్రతి మనిషితో మాట్లాడండి. వారి వలన మనకి మంచి జరగబోతుంది. మనం ఏదో ఆశించట్లేదు, వారు మనల్ని చేసిన నష్టాన్ని కావచ్చు, మోసాన్ని కావచ్చు, మరలా వారు మనసు మార్చుకొని మనకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాంతోపాటు వీలునామాను కానీ, పూర్వీకుల ఆస్తులు కానీ, అన్నదమ్ముల మధ్య గొడవ కానీ, భార్యభర్త మధ్య గొడవ కానీ, పిల్లల పెద్దల మధ్య గొడవ కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిలదొక్కునే దానికి ఖచ్చితమైనటువంటి అవకాశం అని చెప్పొచ్చు. మళ్ళీ ఇది మిస్ ఏంటంటే 19 సంవత్సరాలు ఆగాలి. దీనితో పాటు దేవుని అనుగ్రహం కావాలి. ఈ దేవుని అనుగ్రహం కన్నా ముందు విషయం ఏంటంటే వీరికి ప్రతినిత్యం కూడా కన్యారాశి వారి పైన వీరు చెప్తుంటారు, ప్రతి 4 గంటలకు ఒకసారి ఒక బాలికో బాబో మిస్ అవుతుంటారు అని మనం లెక్కలేస్తుంటాం గణితంలో. అలానే కన్యారాశి వారు ప్రతిరోజుకి ఒకసారి ఒకరి చేతిలో మోసపోతూ ఉంటారు, ఒకరి చేతిలో ఇబ్బంది పడుతూ ఉంటారు, భంగపడుతూ ఉంటారు. ఎవరొకరు ఎత్తి చేయబెడుతుంటారు కన్యారాశి వాళ్ళకి. పాపం వాళ్ళ అమాయకులు. తెలివి కలవారంటే ఎదుటివారు సహాయం చేసే తెలివి ఉంటుంది, కానీ వీరు సంపాదించుకొని మూట కట్టుకోవాలి, కూడబెట్టుకొని ఉండదు వాళ్ళకి. పాపం ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటారు. సహాయం చేస్తే వాళ్ళు బాగుపడతారు, వీళ్ళు మోసపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం బదులు అలాంటి అవకాశాలు బాగున్నాయి. కాబట్టి ఈ దేవుని అనుగ్రహం కన్నా ముందు మన పైన ఇంతకుముందు ఎవరైనా చెడు క్రియలు చేయించి వాటితో మనము ఇబ్బంది పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అవన్నీ కూడా మనకి తొలగితేనే ఇప్పుడు వచ్చేటువంటి గురువు కావచ్చు, శుక్రుడు కావచ్చు, వీరి యొక్క అదృష్టం మనకు వస్తుంది. కాబట్టి అలాంటి చెడు క్రియలు ఏమైనా జరిగితే ఖచ్చితంగా సంప్రదిస్తే ఆ చెడు క్రియలు ఏమున్నాయి, వారికి ఏం జరిగింది అనేది మనము చూసుకొని వాటికి పరిహారం విముక్తి కలిగిస్తే ఈ అదృష్టం అనేది వీరికి వస్తుంది. ఇది పరీక్షించుకోవాలి. పిల్లలు ఉంటారు, ఎవరో చెప్పి మోసం చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. తల్లిదండ్రులకి బాధ ఉంటుంది. 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసినటువంటి పిల్లల్ని వాళ్ళు అలా ఎవరూ తీసుకెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. అలాంటి ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వాళ్ళకి ఏదైనా పరిష్కార మార్గం చూపించడానికి ఉంటుంది. మరొక విషయం, అందరూ మన దగ్గరికి రావాలని లేదు, దూరభారం ఉంటుంది, వారికి ఆరోగ్యం సాధించవచ్చు, లేకపోవచ్చు, వారికి ఉన్న కష్టాలకు రాలేకపోవచ్చు. అలాంటి వారికి అందరికీ కూడా మనము కొన్ని వస్తువులు ఉంటాయి మన దగ్గర, మనకన్నా ప్రేక్షకులకు బాగా తెలుసు మన దగ్గర ఏమేమి ఉంటాయి అనేది. వారికి మంత్రోచ్చారణ చేసి కొన్ని వస్తువులు వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం మన దగ్గర లభ్యపడుతూ ఉంది. సరసమైనటువంటి ధరల్లోనే కొన్ని వస్తువులు ఇస్తున్నాం. కొన్ని వస్తువులు అందరూ బాగుండాలి, అందులో కన్యారాశి వారు ఇంకా బాగుండాలని చెప్పేసి సదుద్దేశంతో వారు బాగుండేందుకు ఖాళీగా దారి ఖర్చులకు మాత్రమే రుసుము తీసుకొని కొన్ని వస్తువులు అయితే వారికి ఫ్రీగా ఇస్తున్నాను. ఇప్పుడైతే కనుక కుంకుమ, సాంబ్రాణి ఇలాంటివి వారికి ఉచితంగా ఇస్తున్నాను. మంత్రోచ్చారణ చేసిస్తున్నాను, అందరూ బాగుండాలని. కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, పితృదోషాలు ఇవన్నీ కూడా పటాపంచలేగా, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అలానే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పటాపంచలేలాగా కుంకుమను ధరిస్తే చాలు. అలాంటి కుంకుమని అందరూ బాగుండాలి, అందులో వారు ఉండాలని ఉచితంగా ఇస్తున్నాను. కాబట్టి వారు వాట్సాప్ ద్వారా సంప్రదిస్తే కూడా వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతున్నాయి. ఈ యొక్క అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే దానాలు వీరు చేసుకోవాల్సిన దేవుని అనుగ్రహం ఎలా ఉండాలంటే కనుక నవధాన్యాలు తీసుకొని, నవగ్రహాలు ఉంటాయి. ఈ నవగ్రహాలకి చంద్రగ్రహం ఉంటుంది. చంద్రగ్రహానికి, శనిగ్రహానికి, బుధగ్రహానికి, గురుగ్రహానికి, శుక్రగ్రహానికి, ఈ 5 గ్రహాలకి మాత్రము ఒక్కసారైనా సరే ఈ మాసానికి ఒక్కసారైనా సరే, ఏ వారమైనా పర్వాలా,
పంచధాన్యాలు అని ఉంటాయి, అంటే చిరుధాన్యాలు అంటారు. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు ఇలా ఉంటాయి. అందులో 5 రకాలు తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా పచ్చ పెసలు ఉండాలి, బ్రౌన్ కలర్ శనగలు ఉండాలి, కాజు ఉండాలి, క్యాషూ నట్ ఉండాలి. అన్ని పావుకిల చొప్పున తీసుకోవాలి. ముఖ్యంగా ఉండాల్సినటువంటి వస్తువు ఏంటంటే బియ్యం. ఇవి చంద్రుడికి దానం ఇవ్వాలి. చంద్రుడికి దానం ఇస్తే ఈ యొక్క చంద్రుడు గ్రహం ఏదైతే మనకి చల్లగా చూస్తుందో ఆ చంద్రగ్రహ దోషాలు మనకి పోతాయో అప్పుడు గురుగ్రహం మనకి అనుకూలిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ దానాలు చేసుకుంటూ ఎక్కడైనా మన సమీప దూరంలో లేకపోయినా దూరంలో ఉన్నా సరే నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం, కోనేరు ఇలాంటి వాటిల్లో ఉంటే కనుక అక్కడ స్నానం ఆచరించి రావాలి. అక్కడ స్నానం ఆచరించి వస్తే వీరికి గురువుకు సంబంధించినటువంటి బలము, యోగ్యత, ఆ ఒక స్థానం కూడా ఖచ్చితంగా వీరికి బ్రహ్మాస్త్రం అవుతుంది. కాబట్టి ఈ గురుగ్రహ శోభని అనుభవించి తీరాలి. అన్నీ అనుభవిస్తున్న పాపాల కర్మలు, మరి మంచి వచ్చినప్పుడు కూడా మనమే అనుభవించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గురుగ్రహానికి సంబంధించిన శుభదృష్టి పొందవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతినిత్యం కూడా గురువుకు సంబంధించినటువంటి స్ఫటిక మాలతో జపం చేయండి. మీకు అన్ని రకాల సానుకూల పడేటువంటి విధానం అయితే లభ్యపడుతుంది. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు.